నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. దీవీ స్లాబ్స్, టైటాన్ కంపెనీ, హిండాల్కో, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాలు కొనసాగుతుండగా అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల ట్రేడ్ అవుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ అనలిస్ట్ డాక్టర్ జీవీ రావు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ తప్పించి కోర్ ఇన్ఫ్లేషన్ తగ్గినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఎందుకని వడ్డీ రేట్లు తగ్గించే ప్రయత్నం చేయట్లేదంటారు? అయితేనండి, ఇదే సందేహం చాలా మందిలో కూడా ఉంది. ఏంటంటే ఒక్క ఫుడ్ ఇన్ఫ్లేషన్ మాత్రమే కంట్రోల్లోకి రాలేదు, కానీ కోర్ ఇన్ఫ్లేషన్ కొంత తక్కువ వచ్చింది కదా, అయినప్పుడు వడ్డీ రేట్లు తగ్గించాలి కదా అని చెప్పి. దీనికి శక్తికాంత్ దాస్ గారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అదేంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యులకి ముఖ్యంగా ప్రభావం చూపించేటువంటి ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఎప్పుడైతే ఆ ఫుడ్ ఇన్ఫ్లేషన్లో ఆహారానికి సంబంధించినటువంటి వస్తువుల విషయంలో ప్రొడక్ట్స్లో ధరలు కన్నా తగ్గకపోతే మన ఒకవైపు నుంచి ఏమన్నా ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గిందని చెప్పుకుంటూ వాళ్ళు మాత్రం రేపు పొద్దున ఫుడ్కు సంబంధించినటువంటి ఏ ఐటమ్స్ కొనబోయినా కానీ కూరగాయల దగ్గర నుంచి అన్నీ కూడా ఎక్కువ ధరల్లో ఉంటే ఇది సామాన్యులు ఎవరికి కూడా దీనికి ఉత్సాహపడరు. కనుక మన ఓవరాల్ ఇన్ఫ్లేషన్ తగ్గటం అంటే మొత్తం కలిపిన ఇన్ఫ్లేషనే తగ్గాలి. అది కూడా సింబాలిక్ ఏదో ఒక్కసారి మాత్రమే బిలో 4% కనిపిస్తే కూడా సరిపోదు. ఒక 6 నెలల కాలం పాటు మనం రివ్యూ చేసి ఇది డ్యూరబుల్గా, అంటే ఈ ఇన్ఫ్లేషన్ రేట్ అనేటువంటిది బిలో 4%కి కమింగ్ 6 months కూడా నిలబడుతుంది అనేటువంటి నమ్మకం కలిగిన తర్వాత మాత్రమే వడ్డీ రేట్లను తగ్గించడం సబ్బు అని చెప్పి మనకి శక్తికాంత్ దాస్ గారు చెప్పడం జరిగింది. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్లో బెస్ట్ సెంట్రల్ బ్యాంకర్గా 2వ అవార్డు అందుకున్నారు. నిజానికి ఇది భారతదేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రావడం ఎంత ఆనందకరమైన విషయం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్లో బెస్ట్ సెంట్రల్ బ్యాంకర్గా మన శక్తికాంత్ దాస్ గారు అవార్డు అందుకోవటం భారతీయులందరికీ కూడా అంత గర్వకారణమైన విషయం. అందుకని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అంత సహేతుకంగా కరెక్ట్గా ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి రానున్నటువంటి టర్మ్లో కూడా ఇప్పుడు మనకి మళ్ళా పరపతి విధానంలో ఇమీడియట్గా వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చు అని చెప్పి క్లియర్గా అర్థమవుతుందమ్మ దీన్ని బట్టి. రైట్, కాలర్ తీసుకుందాం సార్. కరీంనగర్ నుంచి కిషన్ గారు. కిషన్ గారు నమస్కారం అండి. రావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. నా దగ్గర బాంబేలో ఆగ్రో ఫుడ్స్ అనేది ఒక 100 ఉన్నాయి సార్, లాభాల్లో ఉన్నాను. ఇంకొకటి బాటా ఇండియా అనేది ఒక 50 ఉన్నాను, లాభాల్లో ఉన్నాను. ఉండమంటారా? ఉంటే ఇంకా లాభాలు వస్తాయా సార్? అంటే మీరు మామూలుగా ఒకవేళ ఉండాలి అనుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఏంటంటే ఒక 2-3 సంవత్సరాలు ఉండగలుగుతారా? ఉంటామండి, ఉంటాం. లాంగ్ హోల్డింగ్ ఆలోచన ఉంటే కనుక 2 కూడా మంచి కంపెనీలేనండి, డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. ముఖ్యంగా బాటా ఇండియా విషయానికి వచ్చినప్పుడు టెంపరీగా ఏదన్నా కరెక్షన్స్ ఉన్నప్పుడు మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 కూడా మీరు లాంగ్ టర్మ్ ఆలోచనతో ఉంటే డెఫినెట్గా హోల్డ్ చేయండి. రైట్, ఇంకో కాలర్ అండి. శ్రీనివాస్ గారు ఉన్నారు లైన్లో. శ్రీనివాస్ గారు సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో నేను పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ తీసుకున్నాను సార్. ఇది లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేయొచ్చా? అదేవిధంగా టీసీబీఎల్ ప్యాకేజింగ్ సార్, ప్యాకేజింగ్ సెక్టర్ లో నుంచి టీసీబీఎల్ ప్యాకేజింగ్ ని నేను 2400 తీసుకున్నాను సార్. ఇది కంటిన్యూ చేయొచ్చు ఒక 3 నుంచి 4 years సార్. అదేవిధంగా సార్ డిఫెన్స్ లో వచ్చేసి డీసీఎస్ సిస్టమ్ కూడా తీసుకున్నాను సార్, అది 280లో తీసుకున్నాను సార్. ఈ 3 కంటిన్యూ చేయొచ్చా? కొద్దిగా చెప్పండి సార్. ఓకే అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన ప్రోగ్రాంలో ఏదైనా కానీ 1 లేదా మాక్సిమం 2 స్టాక్స్ గురించి మాట్లాడదాం. ఒకే వ్యక్తికి మన ఒక ఇంటరాక్షన్ నాట్ జస్ట్ ఫర్ 1 person కోసం కాదు. సో ఏమవుతుంది, అది కాకుండా ఇంకోటి ఏమవుతుందంటే మీరు ఒకేసారి ఒక 3-4 స్టాక్స్ గురించి చెప్తే చివరికి ఏ ఒక్కటి కూడా మా అటెన్షన్ మిస్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఆయన గురించి నేను చెప్పట్లేదు, అందరికీ కూడా చెప్తున్నాను. ఎవరైనా కానీ 1 by 1 రండి, ఒక స్టాక్ గురించి అడగండి, అది ఆన్సర్ చేసినా ఇంకా టైం ఉంటే 2వ దాని గురించి చూద్దాం. ఆయన అడిగిన స్టాక్స్ చెప్పండి. ప్యాకేజింగ్ గురించి అడిగారు, ఎలా ఉంది ప్రస్తుతం ప్యాకేజింగ్ సెక్టార్ యాజ్ సచ్ గా అయితే మాత్రం లాంగ్ రన్ లో మంచి ఫ్యూచరే ఉంటుందండి. మీరు ఆ సెక్టార్ లో ఒకవేళ ఏదన్నా పర్టికులర్ స్టాక్స్ కొని హోల్డ్ చేస్తుంటే అది లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా భారతదేశ స్టాక్ మార్కెట్లో స్ట్రాంగ్ కరెక్షన్ అనేది ఇటీవల కాలంలో రాలేదు. సో ఇవన్నీ కూడా టెంపరీగా వచ్చినటువంటి కరెక్షన్స్ మాత్రమే. ఏదన్నా ఒక స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చినప్పటికి కూడా
ఆటుపోట్లు ఉండగానే తట్టుకునే శక్తి ఉంది అనుకుంటే లాంగ్ టర్మ్ ఆలోచనతో అయితే మాత్రం ఈ సెక్టార్లో మీరు ఉన్నటువంటి షేర్లు మీరు హోల్డ్ చేయొచ్చండి. అలాగే డిఫెన్స్ గురించి అడిగారు సార్. డిఫెన్స్ సెక్టర్ లో కూడా స్టాక్స్ ఇప్పటికీ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? వాట్ యు సే? ఇప్పుడు ఆయన ఒక్కడి గురించనే కాకుండా మనం జనరల్గా జనరల్గా మాట్లాడుకోండి. చెప్పండి. డిఫెన్స్ సెక్టార్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే డిఫెన్స్ సెక్టార్లో లాస్ట్ 1 ఇయర్లో మోర్ దాన్ 500% రిటర్న్ చాలా షేర్లు అందించాయి. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కూడా డిఫెన్స్ సెక్టార్లో షేర్లు ఇంకా కూడా భవిష్యత్తులో మంచి రిటర్న్ ఇవ్వచ్చా అంటే ఫ్రెష్ బయింగ్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి ఇప్పుడున్న రేట్లలో. ఏంటంటే ఎప్పుడైతే కారణం ఏంటంటే వాటి యొక్క వాల్యుయేషన్స్ కనుక మనం గమనిస్తే కంపెనీల యొక్క గ్రోత్ పాత్లో 2027 సంవత్సరంలో వచ్చే రిటర్న్స్ను కూడా డిస్కౌంట్ చేసి ఇప్పుడే దాని సరిపడా ప్రైస్ని రేట్ మీరు ఇచ్చారు ఇప్పటికే. సో ఈ ప్రైస్లో కొంటే గనక మార్కెట్ కరెక్షన్లో చాలా గట్టిగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడే డిఫెన్స్ సెక్టర్లను మీరు హెచ్ఏఎల్ తీసుకుంటే హెచ్ఏఎల్ షేరు మోర్ దాన్ 500% రిటర్న్ అందించింది లాస్ట్ 12 monthsలో. 5,800 దాకా కూడా వెళ్ళటం మీరు చూసారు. ఇప్పుడు ఇక్కడి నుంచి డౌన్ ట్రెండ్లకు కనుక కంటిన్యూషన్ వస్తే మళ్ళా అది బిలో 4,000 కూడా వచ్చే అవకాశం ఉందండి. నిజానికి ఎలక్షన్ రిజల్ట్ స్పెక్యులేషన్ జరుగుతున్న టైంలో 3,700 కూడా టచ్ చేయడం చూసాం. అలాగే డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినటువంటి మరికొన్ని కంపెనీల్లో ఈవెన్ 800% రిటర్న్ కూడా వచ్చాయి. ఈ స్టేజ్లో ఇప్పుడు వీటిలో కనుక ఎంటర్ అయితే కరెక్షన్స్లో ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైనా స్ట్రాంగ్ కరెక్షన్ ఈ సెక్టార్లో ఉన్నప్పుడు మాత్రమే మళ్ళా ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయడం బెటర్ అండి. రైట్, ఇంకో కాల్ రండి. కృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సుజలాన్ అండ్ ఓలా ఈ ప్రైమ్ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్. ఏదండి? సుజలాన్ అండ్ ఓలా. సుజలాను ఓలా. ఓకే రండి చెప్తానండి. ఇప్పుడు ముందుగా ఓలా ఎలక్ట్రిక్ విషయానికి వస్తే ఓలా ఎలక్ట్రిక్ 72 రూపాయలు ఇష్యూ ప్రైస్ ఉంటే ఆ రోజుకి ఆ 72 రూపాయలే చాలా హై ప్రైస్ అనిపించింది. ఎందుకంటే హై ప్రైస్ అనిపించడానికి కారణం ఏంటంటే కంపెనీ ఎంతో నష్టాల్లో ఉంది. పబ్లిక్ ఇష్యూ తర్వాత ప్రకటించబడినటువంటి ఫస్ట్ క్వార్టర్ ఫలితాల్లో కూడా దాదాపుగా 320 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఇన్వెస్టర్స్ ఈ షేర్ని ఎందుకు షేర్ వాల్యూని డబల్ చేసేసారు. తర్వాత 72 రూపాయలల్లా 140 రూపాయలు అయిపోయింది. మరి ఇప్పుడు కూడా ఇంకా కొనొచ్చా అంటే ఈ రోజున మళ్ళీ 140 రూపాయలు పెట్టి ఈ షేర్ కొంటే గతంలో పేటీఎంలో జరిగినటువంటి అనుభవం ఇక్కడ కూడా ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉందని మాత్రం మీరు గమనించండి. మీరు ఒకవేళ ఆటోమొబైల్ సెక్టార్లోనే ఉండాలి అనుకుంటే మాత్రం దానికన్నా కూడా ఈరోజు కూడా టాటా మోటార్స్ లాంటి స్టాక్లోకి వెళ్ళటం మంచిది. లేకపోతే ట్రాక్టర్స్లో విఎస్టీ టిల్లర్స్లోకి వెళ్ళొచ్చు. కానీ ఓలా ఎలక్ట్రిక్ కరెంట్ రేట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్వైజబుల్ కాదండి. లేకపోతే సుజలాన్ ఎనర్జీ విషయానికి వస్తే సుజలాన్ ఎనర్జీ కూడా ఇటీవల కాలంలో మనం 40 రూపాయల నుంచి 83-84 రూపాయల వరకు కూడా పెరగటం చూస్తాం. ఇక్కడి నుంచి సుజలాన్ ఎనర్జీ ఒక చిన్న కరెక్షన్ మోడ్లో ఉంది. ఈ కరెక్షన్లో ఇది కనుక బిలో 70కి ఆ ప్రాంతాలకు వస్తే మళ్ళీ అప్పుడు ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు 78-80 రూపాయల స్థాయిలో సుజలాన్ ఎనర్జీలో కూడా ఎంటర్ కావటం అంత అడ్వైజబుల్ కాదండి. సో ఈ రెండు స్టాక్స్ కూడా కరెంట్ రేట్లు అయితే అవాయిడ్ చేయండి. బై ఆన్ డిప్స్ అని చెప్తాను. రైట్, ఇంకో కాలర్ అండి. శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ రిలయన్స్ పవర్ లో ఒక 10 years తీసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్. ఏదమ్మా మళ్ళీ చెప్పండి. రిలయన్స్ పవర్ సార్. రిలయన్స్ పవర్ శ్రీనివాస్ గారు. సార్ రిలయన్స్ పవర్ మేడం. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు రిలయన్స్ పవర్ ఏంటంటే అండి యాక్చువల్గా కంపెనీ యొక్క ఫలితాల కన్నా కూడా స్పెక్యులేటివ్ కారణాల వల్ల ఇటీవల రిలయన్స్ పవర్ షేర్లో మనం కొంత మూమెంట్ అనేటువంటిది చూడటం జరిగిందండి. ఇప్పుడు అరౌండ్ 34-35 రూపీస్లో ఉంటే చాలామంది ఇన్వెస్టర్స్ తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి మనం లాంగ్ టర్మ్ కోసం దీనిలో కొనొచ్చా అని అనుకుంటున్నారు. అయితే లాంగ్ టర్మ్ ఆలోచన కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఒక 6 months కోసం అని చెప్పి 40 రూపీస్ని ప్రైస్ టార్గెట్గా పెట్టుకుని 30 రూపాయల స్టాప్ లాస్తో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. తర్వాత 6 months తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్పెక్యులేటివ్ షేర్లు ఏవి కూడా ఒకేసారి 10 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి అలా కమిట్ కావటం అంత అడ్వైజబుల్ కాదు. తర్వాత మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రతి క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత
రివ్యూ చేసుకోవాల్సిందేనండి. అంతేగాని ఒకసారి ఇన్వెస్ట్ చేసాం 10 ఏళ్ల వరకు మనం వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు అనే ఆలోచన అయితే అడ్వైజబుల్ కాదు. సో రిలయన్స్ పవర్ ఒకవేళ కొనాలనుకుంటే ఈ ముందు ఇమీడియట్గా ఒక 6 months కోసం ఈ ప్రైస్ టార్గెట్తో నేను చెప్పిన విధంగా స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయండి. మళ్ళీ రివ్యూ చేద్దాం 6 నెలల తర్వాత. రైట్ సార్. ఇంకో కాలర్ సార్ సతీష్ గారు. సతీష్ గారు, హలో. సతీష్ గారు అడగండి మీ డౌట్ ఏంటి. గుడ్ ఆఫ్టర్నూన్ రజీవరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర లారెస్ట్ ల్యాబ్స్ ఉన్నాయి, ఒక 10% లాస్ లో ఉన్నాను. దాని నుంచి ఎగ్జిట్ అయిపోయి నాట్కో ఫార్మా గానీ లుపిన్ గానీ తీసుకోవచ్చా అనేది, ఇంకోటి పీసీబీఎల్ ప్రెసిడెంట్ తీసుకోవచ్చా? ఏదండి? పీసీబీఎల్ ఫిలిప్స్ కార్బన్. సిసిడిఎస్. పీసీబీఎల్. ఓకే ఓకే రైట్ అండి. ముందుగా మీరు లారస్ ల్యాబ్ నుంచి షిఫ్ట్ కావటం కరెక్టేనా అంటే 100% కరెక్టేనండి. ఆ డెసిషన్ లారస్ ల్యాబ్ నుంచి అయితే ఎగ్జిట్ అవ్వండి. లారస్ ల్యాబ్ నుంచి ఎగ్జిట్ అయితే నెక్స్ట్ ఏ ఫార్మాలో మనం వెళ్ళటం బెటర్ అని చెప్పి అనుకుంటే ప్రజెంట్ ఉండేటువంటి పరిస్థితుల్లో డాక్టర్ రెడ్డీస్ చాలా బెటర్ అండి. నో డౌట్ ఇప్పుడు 52-week హైలో ట్రేడ్ అవుతున్నప్పటికీ డాక్టర్ రెడ్డీస్ ఇప్పుడు స్ప్లిట్ తర్వాత కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశం ఉంది. సో కొంత రెడ్డీస్లో కొంత దివీస్లో కూడా మీరు పెట్టొచ్చండి. ఈ రెండింటినీ కూడా మీరు పరిశీలించండి. అలాగే మీరు అడిగినట్టుగా నాట్కో లూపిన్ కూడా మంచి కంపెనీలేనండి. సో ఫార్మాలో ఉన్నటువంటి చేద్దాం అనుకున్న ఎక్స్పోజర్ని ఈ 3-4 కంపెనీలను కూడా డివైడ్ చేసి పెట్టుకోండి. లారస్ ల్యాబ్ నుంచి అయితే బయట షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీకి సంబంధించి గత ఏడాది ఇన్వెస్టర్స్ చాలా విపరీతంగా లాభపడ్డారు. సో నెక్స్ట్ ఇయర్ ఏ వైఖరి వెళ్తే బెటర్ అంటారు? అయితే అండి ముఖ్యంగా ఇప్పుడు మనం షిప్ బిల్డింగ్ కంపెనీస్ విషయానికి వస్తే మజ్గాన్ డాక్ కానీ, తర్వాత అలాగే గార్డెన్ రీచ్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ ఇవన్నీ కూడా చూస్తే ఇన్వెస్టర్స్కి చాలా విపరీతమైన రిటర్న్స్, మోర్ దాన్ 500% రిటర్న్స్, కొన్ని కంపెనీలు 10 రెట్ల రిటర్న్ కూడా అందించాయి. రానున్న రోజుల్లో ఎలా ఉండొచ్చు అంటే ఇటీవలే ఒక ఉదాహరణకి గార్డెన్ రీచ్ కంపెనీ విషయానికి వస్తే ఈ షేర్ 2700 రూపాయలకి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు డౌన్ అయ్యి 1700కి వచ్చింది. 2700 నుంచి 1700 డౌన్ అయిందంటే ఇప్పుడు అర్జెంటుగా మనం కొనుక్కోవచ్చా అని చెప్పి చాలామంది ఇన్వెస్టర్స్ ఆలోచన చేస్తున్నారు. అయితే ప్రముఖ బ్రోకరేజెస్ గార్డెన్ రీచ్కి ఇప్పుడు 500 రూపీస్ ప్రైస్ టార్గెట్ ఇచ్చాయి కమింగ్ 52 వీక్స్కి. అంటే 1700 నుంచి అది ఇంకా 500 రూపాయల స్థాయి కూడా దిగేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ కంపెనీస్కి ఒక షిప్ను తయారు చేయాలంటే ఎంతో కాలం పడుతుంది. ఇలా క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీలో దీర్ఘకాలంలో రాబోయేటువంటి ఫలితాల గురించి ముందుగానే వాటి యొక్క వాల్యుయేషన్ ఇచ్చేసి అధిక ధరలే కొనటం వల్ల ఇన్వెస్టర్స్ కరెక్షన్లో నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. మన మజ్గాన్ డాక్ కూడా 5800 నుంచి 4500కి దిగింది. తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా తగ్గి దాదాపుగా 3000 స్థాయికి కనుక వస్తే అప్పుడు దానిలో ఇన్వెస్ట్ చేసేటువంటి ఆలోచన చేయొచ్చు. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా ఇంకా తగ్గి ఏ 1500కో వచ్చినప్పుడు మాత్రమే దానిలో కొనే ప్రయత్నం చేయొచ్చు. గార్డెన్ రీచ్ ఒక 600 స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే కొనే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ హై ప్రైస్ల్లో కొంటే గత సంవత్సరం ఎలా లాభాలు పొందారు, ఈ సంవత్సరం అలా నష్టాలను పొందే ప్రమాదం ఉంటుందని గమనించడం మంచిదండి. రైట్. కాలర్ అండి చక్రధర్ రావు గారు. చక్రధర్ రావు గారు, హలో. హలో, అడగండి మీ డౌట్ ఏంటో. ఐఓఎల్ కెమికల్స్ కొన్నానండి 400 రూపాయలు. ఇప్పుడు అది నిన్న ఇవాళ పెరిగింది 440 రూపాయల దాకా వచ్చింది. ఫండమెంటల్స్ ఎట్లా ఉన్నాయి? డివిడెండ్ పేయింగ్ కంపెనీ, బుక్ వాల్యూ 275 రూపీస్ ఉంది. ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ గానే ఉందండి. అలాగే మీరు ఇప్పుడు రైజ్ లో ఉండగా ఇప్పుడు ఇమీడియట్ గా మీరు ఇప్పుడు దాని నుంచి సేల్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయ్యి కనుక హోల్డ్ చేయాలనుకుంటే 1-2 years కూడా డెఫినెట్గా దీన్ని హోల్డ్ చేయొచ్చండి. ఫండమెంటల్స్ కరెక్ట్గా ఉండి తర్వాత మొమెంటం కూడా ఉంది కాబట్టి రెండో ఆలోచన లేకుండా ప్రస్తుతానికైతే దీన్ని హోల్డ్ చేయండి. అంటే సిమెంట్ సెక్టర్ బాగానే ఉందంటారా? బట్ అల్ట్రాటెక్ సిమెంట్ ఏమో ఉన్నది నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. లేదండి, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో ట్రేడ్ అవటం అంటే 11,000 రూపాయలు ఉంది ఆ షేర్ ఇప్పుడు. సో ఆ షేర్ ప్రైస్ ఆల్రెడీ చాలా పెరిగింది. పెరిగిన తర్వాత స్మాల్ కరెక్షన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి మార్కెట్లో. అంత తప్పించి సెక్టార్ మీద ఏమీ నెగిటివ్ ఎఫెక్ట్ లేదు. అలాగే ఆ కంపెనీ కూడా 6,000 నుంచి 11,000కి వచ్చింది అంటే స్టిల్ అక్కడ ఏదైనా స్మాల్ కరెక్షన్ వచ్చినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశాలే ఉంటాయి. ఓకే, రైట్. ఇంకో కాలర్ సార్, శివ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఏజెంట్ ఛానల్కి మీకు రావు గారికి.
Good afternoon. ఏంటంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదండి, షిప్పింగ్ కార్పొరేషన్, దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 53% స్టేక్ ఉంది. వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి ఆ న్యూస్ వచ్చినప్పుడు నేను 283 దగ్గర తీసుకున్నాను లాంగ్ టర్మ్ కి. ఈ స్టాక్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 1 year? షిప్పింగ్ కార్పొరేషన్ అండి, ప్రైవేటైజేషన్ చేసినా చేయకపోయినా కూడా మీకు లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గా హోల్డ్ చేయదగినటువంటి స్టాక్. కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, ఫండమెంటల్స్ కూడా స్ట్రాంగ్ అండి, డెఫినెట్ గా హోల్డ్ చేయండి. రైట్ సార్, మార్కెట్స్ పెరుగుతున్నప్పటికీ బ్యాంకింగ్ స్టాక్స్ ఎందుకని నిస్తేజంగా ఉన్నాయంటారు? అయితేనండి బ్యాంకింగ్ లో ఏంటంటే ఎప్పుడు కూడా జనరల్ గా సెక్టర్స్ అన్ని కూడా ఒకే రకంగా పర్ఫామ్ చేయవు. ఇప్పుడు మా ఇన్వెస్టర్స్ యొక్క ఫోకస్ తర్వాత అన్ని కూడా డిఫెన్స్, పిఎస్యుల వైపు మళ్ళింది. కానీ బ్యాంకింగ్ లో ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్ బ్యాంకు ఇవన్నీ కూడా స్తబ్దతగా ఉన్నాయి. ఎందుకంటే ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. ఇప్పుడు ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే ఒకప్పుడు ఇన్వెస్టర్స్ కి ఎంతో మంచి రిటర్న్ అందించేటువంటి ఈ యొక్క బ్యాంకు మెర్జర్ తర్వాత ఆశించిన స్థాయిలో రిటర్న్ ఇవ్వలేకపోయింది. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ కాస్ట్ ఆఫ్ డిపాజిట్స్ కూడా పెరిగిపోయాయి. ఇన్వెస్టర్స్ ఎక్కువగా బ్యాంక్ డిపాజిట్ల కన్నా కూడా స్టాక్ మార్కెట్ వైపు, గోల్డ్ వైపు కూడా చూస్తున్నారు. ఈ పరిస్థితిలో డిపాజిట్స్ రేజ్ చేయడం కష్టం అవుతుంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఏమన్నా మీరు లోన్ బుక్ ఏమైనా పెరుగుతూ డిపాజిట్స్ పెంచుకోలేకపోతున్నారని చెప్పి బ్యాంకుని కాషన్ చేస్తుంది. ఈ పరిస్థితిలో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్జిన్ మీద కొంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అందువల్ల ఈ డిఫరెంట్ రీజన్స్ తో బ్యాంకింగ్ సెక్టార్ ఒక రకమైన స్తబ్దతలోనే ఉందని చెప్పొచ్చు. కమింగ్ 6 months వరకు కూడా ఎక్కువగా పెరగకపోయినా బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం బ్యాంకింగ్ సెక్టార్లో స్టాక్స్ని స్లోగా ఎక్వైర్ చేసుకుంటే రీజనబుల్ వాల్యుయేషన్లు ఇప్పుడు దొరుకుతున్నాయి. 2-3 సంవత్సరాల్లో బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్స్లో మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, కాల్ రండి. రామసుబ్బయ్య గారు. రామసుబ్బయ్య గారు నమస్కారం మేడం. నమస్తే అండి. కెనరా బ్యాంక్ కానీ పిఎన్బి కానీ ఇది కొనొచ్చు సార్? కెనరా బ్యాంక్, ఇంకోటి ఏదన్నారు? పిఎన్బి పంజాబ్ నేషనల్. సిఎల్డి పిఎన్బి పంజాబ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గా బై చేయదగినటువంటివేనండి. కెనరా బ్యాంక్ ఈ రోజు మనం 111 రూపాయలకు కూడా రావటం చూసాం మనం. అలాగే పిఎన్బి కూడా 110-115 మధ్యలో ట్రేడ్ అవుతా వచ్చినాయి. ఇవి రెండు కూడా మినిమం 1 year హోల్డింగ్ ఆలోచన ఉంటే మాత్రం బై చేయొచ్చండి. లాంగ్ టర్మ్ కి ముఖ్యంగా మంచి అప్రిసియేషన్ అవకాశం ఉన్నటువంటి బ్యాంకులు అండి, రెండు కూడా బై చేయొచ్చండి. రైట్, ఇంకో కాల్ రండి. ఈశ్వర్ గారు ఉన్నారు లైన్ లో. ఈశ్వర్ గారు. మేడం, ఈశ్వర్ గారు అడగండి మీ డౌట్ ఏంటో. జీవి రావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, చాలా స్టాక్స్ వల్ల మీ రికమెండేషన్ స్టాక్స్ వల్ల చాలా లాభపడ్డాను సార్ నేను. సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. సార్, ఐడిఎఫ్సి బ్యాంక్ అని ఐఆర్ఈడిఏ. ఐడిఎఫ్సి బ్యాంక్, ఇంకోటి ఏదండి? ఐఆర్ఈడిఏ సార్. ఓకే, ఐఆర్ఈడి. రైట్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి కొందాం అనుకుంటున్నారా? మేబీ ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారేమో అడిగినట్టు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. ఇయర్ లో 70 రూపాయలు 13 పైసలు ఉంటే ఇయర్ హై 100 రూపాయలు ఉంది. ప్రజెంట్ ఇప్పుడు అరౌండ్ 73 రూపీస్లో ట్రేడ్ అవుతుంది ఇది. సో నిజానికి బుక్ వాల్యూకి ఆల్మోస్ట్ దగ్గరలో ట్రేడ్ అవుతున్నటువంటి బ్యాంక్స్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చాలా ముందుందని చెప్పొచ్చు. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో మెర్జ్ అవబోతుంది. సో ఈ మెర్జర్ తర్వాత కొంతకాలానికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశం ఉంది. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం కరెంట్ రేట్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చండి. కానీ గుర్తుపెట్టుకోండి, కనీసం 2 సంవత్సరాలను హోల్డ్ చేసే ఆలోచన ఉంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడి నుంచి డౌన్ సైడ్ రిస్క్ చాలా తక్కువే ఉంటుంది. కాబట్టి ఒక విధంగా సేఫ్ బెట్ అని చెప్పొచ్చు ఇది. లేకపోతే ఐఆర్ఈడిఏ విషయానికి వస్తే ఐఆర్ఈడిఏలో దీనంత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మీకు ఉండదు. సో ఈ రెండిట్లోనూ కూడా రిలేటివ్లీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేటువంటి చాలా బెటర్ చాయిస్ అవుతుందండి. రైట్, ఇంకో కాల్ రండి. షెహనాజ్ గారు ఉన్నారు లైన్ లో. షెహనాజ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా డీటెయిల్ గా మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, నేను ఒక టీచర్ అండి. నాకు అసలు ఈ స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువ తెలియదు సార్. నా మనవరాల కోసం నేను నెల ఒక 5,000 రూపాయలు
పొదుపు చేద్దాం అనుకుంటున్నారు సార్. Okay. సో మాలాంటి వాళ్ళకి మీరు ఒక సజెషన్ సార్. నాకు అంటే మధ్యతరగతి వాళ్ళం సార్. Right. రాను నా పిల్లలు కొంచెం బాగుంటుందని ఆలోచనతో అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ. అలాగేనమ్మా. అట్లా మీరు గనక ఒకవేళ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి లాంగ్ టర్మ్ ఆలోచనతో ప్రతి నెల ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, డైరెక్ట్గా మీరు నేరుగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏం చేస్తారంటే ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి నిఫ్టీ 50లో ఉన్నటువంటి షేర్లు, ఆ 50 షేర్లు కూడా ప్రతి నెల 15,000 రూపాయలు ఒక్కొక్క కంపెనీలో పెడతా వెళ్ళండి. ఉదాహరణకి ఇప్పుడు ఈ మంత్లో మీరు భారతీయ ఎయిర్టెల్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం, నెక్స్ట్ మంత్ బజాజ్ ఆటో, అట్లా ఆ 50 కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి 50 నెలల సమయం పడుతుంది మీకు. ప్రతి నెల సేమ్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. 50 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ఎక్సర్సైజ్ రిపీట్ చేయండి. దీనిలో మీకు రిస్క్ చాలా మినిమం ఉంటుంది, ఎందుకంటే నిఫ్టీలో ఉన్నటువంటి షేర్లు అన్నింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన రీసెర్చ్ తర్వాత ఎన్ఎస్సి ఎంతో వర్క్ చేసిన తర్వాతే నిఫ్టీ 50లో ఏ షేర్ ఉండాలనేటువంటి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు మళ్ళా వేరే మ్యూచువల్ ఫండ్స్కో ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా మీ ఓన్గానే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఇలా క్రమం తప్పకుండా 50 నెలలు ఇన్వెస్ట్ చేసి తర్వాత సేమ్ ఎక్సర్సైజ్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి. లాంగ్ రన్లో మంచి పోర్ట్ఫోలియోని మీరు మీ పిల్లలకైనా మనవాళ్ళకైనా మనవాళ్ళకైనా గిఫ్ట్గా ఇచ్చిన వాళ్ళు అవుతారు. రైట్, ఇంకా కాల్ రండి. రామారావు గారు ఉన్నారు లైన్లో. రామారావు గారు. హలో హలో రామారావు గారు, హలో హలో అడగండి మీ డౌట్ ఏంటి అడగండి. నమస్తేనమ్మా. నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అండి. హలో చెప్పండి, వినిపిస్తోంది రామారావు గారు. నా దగ్గర ఒక 20 షేర్లు ఉన్నాయండి, బిఈఎంఎల్ ఎట్ ది రేట్ ఆఫ్ 36 అండి. దివీస్ ల్యాబ్ అండి. ఇప్పుడు రేట్ 38,658 అంతా ఉందండి. కాదండి, మీ కంపెనీ పేరు మళ్ళీ చెప్పండి. పిఎంఎల్ అన్నారు. కాదండి, రామారావు గారు మీరు ప్లీజ్ టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి చెప్పండి. బిఈఎంఎల్ బిఈఎంఎల్. ఓకే ఓకే, రైట్ అండి. ఓకే, భారత్ ఎర్త్ మూవర్స్ రైట్ అండి. బిఈఎంఎల్. ఓకే ఓకే. మీ డౌట్ ఏంటి? సో మీ డౌట్ ఏంటి? 26 కొన్నానండి. ఓకే. ఒక 20 షేర్లు ఉన్నాయి. ఇప్పుడు 38,6 ఇప్పుడు 38,50 ఉంది. తీసుకోవాలా అమ్మేలా ఏంటి? అంటే మీరు లాంగ్ టర్మ్ కోసం కొన్నారా లేకపోతే అసలు షార్ట్ టర్మ్ గెయిన్ కోసం కొన్నారండి? నేను షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నానండి. షార్ట్ టర్మ్ కోసం అయితే అమ్మేసేయండి. అది ఎంచుకోనా అమ్మాను? అమ్మేసేయండి. షార్ట్ టర్మ్ కోసం అయితే అమ్మేయండి, ఫర్దర్ కరెక్షన్కి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయమని చెప్తా, కానీ షార్ట్ టర్మ్ ఆలోచనతో కొనుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఇమీడియట్గా. రైట్. అలాగే రైల్వేస్ సెక్టర్ ఏ విధంగా ఉందంటారు సార్? రైల్వే సెక్టార్ కూడానండి ఇప్పుడు ప్రస్తుతం చాలా ఎక్కువగా పెరగటం మనం చూసాం. రైల్వే సెక్టార్లో స్టాక్స్ కూడా ఈవెన్ రైల్వే వికాస్ నిగమ్ దగ్గర నుంచి మనం ఏది తీసుకున్నా కానీ దాదాపుగా 400-500% స్థాయిలోనే రిటర్న్స్ అందించాయి. ఈ స్టేజ్లో రైల్వే స్టాక్స్లో ఎంటర్ అవటం అంటే అది చాలా రిస్క్తో కూడుకున్న పని చెప్పొచ్చు అనమాట. ఏదైనా సరే రాబోయే 2-3 సంవత్సరాల రిటర్న్స్ని కూడా ముందుగానే డిస్కౌంట్ చేసి చాలా హై పీక్లో రేట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్ నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో రైల్వే స్టాక్స్లో కూడా ఓన్లీ ఆన్ డిక్లైన్స్లో, అంటే ఏదైనా స్టీప్ డిక్లైన్స్ వస్తే మాత్రమే ఫ్రెష్ బయింగ్ చేయండి. అంతేగాని ఇప్పుడు కరెంట్ రేట్లో పీక్ రేట్స్లో మాత్రం బై చేస్తే చాలా రిస్క్ ఉంటుందని మాత్రం గమనించడం మంచిదమ్మా. రైట్. అలాగే సార్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ గురించి మీరు ఏం చెప్తారు? వాట్ యు సే? అంటే ఇప్పుడు రిలేటివ్లీ మనం చూసుకుంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక ఇన్వెస్టర్ దానికి చాలా రీసెర్చ్ అవసరం. ఇప్పుడు కొన్ని వేల స్టాక్స్ ఉన్నాయి, వీటిల్లో ఫండమెంటల్గా స్టడీ చేసి ఏదైనా స్టాక్స్ కనుక కొంచెం బుక్ వాల్యూ, ప్రైస్ టు బుక్ వాల్యూ చాలా రీజనబుల్లో ఉండి, పిఈ రేషియోస్ కూడా ఇండస్ట్రీ పిఈ కన్నా తక్కువలో ఉండి మనకి ఫ్యూచర్ విజిబిలిటీ కనిపిస్తే దాని మీద సఫిషియెంట్ వర్క్ చేసిన తర్వాత ఒక్కో సెక్టార్లో 2 స్టాక్స్ కాడికి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవటం మంచిది. నిజానికి ఇదేమి రాకెట్ సైన్స్ కాదు. ఎవరైనా కానీ ఒక ఇన్వెస్టారు తన ఓన్గా కూడా కొద్దిగా హోంవర్క్ చేసి తనే కనిపెట్టగలుగుతాడు. ఎప్పుడూ కూడా ఎవరో చెప్పారని బ్లైండ్గా వెళ్లే కన్నా కూడా ఇన్వెస్టర్స్ ఎవరైతే కొంత గ్రౌండ్ వర్క్ వాళ్ళే చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంటుంది.